కొమరోలు మండలంలో వినాయక చవితి సందర్భంగా మండపాలను విగ్రహాలను ఏర్పాటు చేయాలనుకున్న వారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు మండల ప్రజలకు సూచించారు. సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి పండుగ నేపథ్యంలో ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో వినాయక విగ్రహాల ఏర్పాటు చేయాలనుకునే ప్రతి ఒక్కరూ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులు పొందాలని కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు కోరారు. ఈ సందర్భంగా ఆయన ఉదయం న్యూస్ తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా సింగిల్ విండో సిస్టమ్ ప్రవేశపెట్టిందని 79955800 నెంబర్కు వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ పంపితే విగ్రహాల ఏర్పాటుకు ఎలా అనుమతులు పొందాలో అన్ని వివరాలు వస్తాయని, వాటి ప్రకారం అనుమతులు తీసుకుంటే అటు తర్వాత రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక కేంద్రం ముగ్గురి సమన్వయంతో ఆ ప్రాంతాలను పరిశీలించి అనుమతులు ఇస్తామని తెలియజేశారు. కొమరోలు మండల ప్రజలకి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి అందరూ ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను నేను. అదేవిధంగా ఈ మండలంలో పెట్టే ప్రతి మండపం వినాయక చవితి సందర్భంగా పెట్టే ప్రతి విగ్రహానికి పర్మిషన్ తీసుకోవాలా. దానికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతి ఇవ్వడం జరుగుతుంది. దీనిలో గవర్నమెంట్ నిర్దేశించినటువంటి ఒక ఫోన్ నంబర్ ద్వారా, అది 7995095800 నంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే ఇది ఏ విధంగా అనుమతులు తీసుకోవాలనేటువంటి విధి విధానాలు వాట్సాప్ ద్వారా మీకు షేర్ చేయబడతాయి. అదేవిధంగా లింక్ కూడా మీకు షేర్ చేయబడుతుంది. ఆ లింక్లో మీ డీటెయిల్స్, చలానా వివరాలు అవన్నీ మీరు నమోదు చేస్తే ఏ విధంగా ఏ డిపార్ట్మెంట్ల యొక్క అనుమతులు తీసుకోవాలో పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఈ మూడు శాఖలు మేము జాయింట్గా ఇన్స్పెక్షన్ చేసి ఆ యొక్క మండపం యొక్క ఎత్తు ఏ విధంగా జరుగుతుంది, లేకపోతే నిమజ్జనం యొక్క రూట్ మ్యాప్ ఇవన్నీ మేము చూసుకుని అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా దొనకొండలో పోషణ